जगह गुरु बहन से राम राम जय शिवालाल तम देखो चटोरी गुरु बंजारा मैं एसपी नायक तो भैया आज निजामपेट म्युनिसिपल कॉर्पोरेशन के बारे में आज एक हफ्ता भी एक खसल खबर कसन का तो ये दिनांग कॉर्पोरेशन में अब जीएचएमसी भी कन कहते खमज जो हमार काइन सको अपने रासमन कियान मालम छे जो और सातेर में वाते करना ओतेर आदमी ने खसल खबर कियान भला मिलचु राम राम नायक साहब राम राम जय शिवालाल रामचंद्र नायकन कथा देखे देते पेपर टीवी तारो नाम तभी आता कसन बला में लोगन कतो ए तिनांगे रे भी रा सप्ताह कोडी लगे चरला विवाते ये जोड़ी से केचो पण यहाँ पे काई कतो तेलंगाना राज्य में जो कांग्रेस पार्टी आई जन्नाती ए तिनांगे जो से कॉर्पोरेशन वेती अब तमार निजामपेट मुन्सिपल कॉर्पोरेशन कतरा अब 33 सीट 33 ఏతి अब ओने जीएचएमसी घालाकन केरे से वो काई असर हनु घालेर कतो काई भी हनु जी कॉर्पोरेशन रतो आचोरक जीएचएमसी करतो ఆచోర గత గవర్నమెంట్ సంవత్సరంలుగా పర్యాలుగా చేద్దాం అనుకున్నది ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అది ప్రభుత్వం చేతుల్లో ఉంది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది మన చేతుల్లో లేదు అది ప్రభుత్వం చేతిలో ఉంది కావచ్చు కానీ జీహెచ్ఎంసీ ఉంటే బాగుంటుందా లేకుంటే ఇంకా కొంచెం ఎక్కడికక్కడనే ఉంది కదా అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నటువంటి పల్లెలు ఉన్నాయి సిటీలో కూడా ఉంది కదా దానికోసమే జీహెచ్ఎంసీ ఉంటే బాగుంటుందా ఇంకో 5 ఏళ్ళు కార్పొరేషన్గా ఉంటే బాగుంటుందా అనేది సమస్య 2020లో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఎవరు బాగుపడ్డారు అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు మాత్రమే అభివృద్ధిలో ముందు అడుగులో ఉన్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా జరగలేదు 10 ఏళ్ళుగా ఎక్కడ కూడా జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది మరి ఇప్పుడు సంవత్సరం అయింది కేసీఆర్ గారు ఉన్నటువంటి ఖాళీ మొత్తం ఉన్నటువంటి మొత్తం కుంభకర్ణులాగా తినేసి వెళ్ళిపోయారు నిధులన్నీ స్వహా అయిపోయినాయి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి ఏముందంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే ఈరోజు నిన్నటిదాకా చెప్పులు లేని వాళ్ళు ఈరోజు ఏసీ కార్లో తిరుగుతూ ఉన్నారు అంటే అది బీఆర్ఎస్ పాలన మాత్రమే అది కూడా వాళ్ళ నాయకులే మిగతా వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా మరి సంవత్సరం అవుతుంది నిధులు లేవు గవర్నమెంట్ దగ్గర నిధులు లేదు నిన్న 2 డేస్ బ్యాక్ నిన్ననే దాదాపుగా 100 కోట్ల 73 లక్షల రూపాయలు విడుదల చేసిండ్రు మన మున్సిపల్ కార్పొరేషన్కి గతంలో ఉన్న పెండింగ్ బిల్లు కూడా రేపు ఎల్లుండి అన్ని చెల్లించడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రిలీజ్ చేశారు అమౌంట్ పాత బకాయిలన్నీ కూడా బీఆర్ఎస్లో ఆగిపోయినటువంటి నిధులు కూడా మొన్న రిలీజ్ చేశారు అది బీఆర్ఎస్ నాయకులకు తెలుసు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కౌంటర్ కప్పుకున్న నాయకులందరూ కూడా తెలుసు ఆ విషయం మరి రామచంద్ర నాయక్ గారు ఇంతకుముందు బీజేపీలో మంచి పేరు ప్రఖ్యాతి ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కార్పొరేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినాక మళ్ళీ అదేమైనా నీ లక్కో మరి బ్యాడ్ లక్కో కానీ మళ్ళీ అది కార్పొరేషన్ పోయి జిహెచ్ఎంసీలో అయింది మరి ఇప్పుడు ఒకవేళ అవకాశం వస్తే ఎట్లా మాకు మా పార్టీ నాయకులు గౌరవ హనుమంత్ రెడ్డి గారు గౌరవ కొల్లంటి శ్రీనివాసరెడ్డి మా అభిమాన నాయకులు కొల్లంటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళని చూసి మాత్రమే నేను పార్టీలో వచ్చా వాళ్ళు పార్టీ టికెట్ నాకు ఇచ్చి ఎస్టీకి వస్తే నాకు టికెట్ ఇస్తే వాళ్ళల్లో ఏ రకంగా పనిచేయాలో ప్రజలకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆ టికెట్ ఏదో నాకే వస్తుందని ఆశిస్తున్నా ఒకవేళ రాకుంటే నేను పార్టీ కోసం పనిచేస్తా రామచంద్ర నాయక్ గారు మీరు నిలవండి నేను వేరే వాళ్ళని టికెట్ ఇస్తున్నాము మీ నాయకునికి వేరే నాయకునికి ఇస్తున్నాము అంటే పార్టీ కోసం నేను వాళ్ళ గురించి నేను ఏదైనా పనిచేస్తా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే డబ్బు ఉన్న వాళ్లకు టికెట్ ఇస్తుందని అక్కడక్కడ పుకార్లు ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు అయితే ఒక పేదల మనిషి తప్ప పైసల మనిషి కాదని కొంచెం చిన్న పేదల మనిషి అని పేదలకు బాగా తెలుసు ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు మీరే అంటున్నారు మీకు తెలుసు కాబట్టి మీరు అంటున్నారు అదే విషయం ప్రజల్లో కూడా తెలుసు మరి పేదల కోసం పనిచేసే నాయకుడు ఉన్నప్పుడు ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి గత 15 సంవత్సరాల నుండి పనిచేసిన నాయకుని ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు మరి ఇయ్యలే కదా ఇప్పుడు పైసలు ఉన్నోనికే ఇస్తారు కదా పైసలు ఉన్న వాళ్ళకి ఇస్తారంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉన్న వాళ్ళని వాళ్ళకి కూడా తెలుసో తెలియదు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఏమైందంటే ఈరోజు ₹1,00,000 ఖర్చు పెడితే రేపు 100 కోట్లు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలో ప్రజాస్వామ్యం ఉంది ప్రజా రాజకీయ నాయకులు ఉన్నారు ఈరోజు ప్రజలు ప్రతి దానికి డబ్బు అవసరం లేదు పనిచేసే నాయకుడు ఉండాలి కష్టపడే నాయకుడు ఉండాలి ప్రజల కష్టం ఫస్ట్ నుండి తెలిసిన వాడిని స్టెప్ బై స్టెప్ ఎక్కించిన వాడిని కష్టం బాగా తెలిసిన వాడిని ప్రజల్లో ఉండి ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి ఎవరికెవరికి ఏమేమి ప్రభుత్వ పథకాలు కావాలో నాకు తెలుసు నా ఏరియాలో ఉన్నవాడికి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ రోడ్ ఎక్కడ ఉంది ఏ డ్రైనేజ్ ఎక్కడ పొంగిపోతుంది ఎక్కడ పనులు సరిగా జరగలేదు ఎక్కడెక్కడ బిల్లులు పెట్టి డబ్బులు జేబులో వేసుకున్నారు ఎక్కడెక్కడ అభివృద్ధి జరగలేదో అది నాకు తెలుసు నాతో పాటు మిగతా కార్యక్రమాలకు తెలుసు కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అందరు కూడా
ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వచ్చినారు. కానీ నేను ప్రభుత్వం రాకముందే బీజేపీ పార్టీకి రాజీనామా పెట్టి ప్రభుత్వం రాకముందే హనుమంత్ రెడ్డి కోసం శ్రీనివాస్ రెడ్డి కోసం నేను పార్టీలో వచ్చిన. మరి ఆయన కోసం గెలుపు కోసం పనిచేసిన. మరి అది గుర్తించుకోవాలి నాయకులు. వాళ్ళు ఇస్తే నేను పనిచేసి పెడతా వాళ్ళకి, ఇంకంత ముందుకెళ్ళి పనిచేస్తా. ఒకవేళ సరే నీ కిస్మత్కి జిహెచ్ఎంసీ కాకుండా కార్పొరేషన్ ఉన్నదే అనుకో, కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ దేనాకి అనుకో, నీకు ఇచ్చిందే అనుకో, మరి నీకు ఆ పైసలు పెట్టి గెలిచేంత, ఎందుకంటే అది కోట్ల వ్యవహారం, లక్షల వ్యవహారం, మరి అంత కెపాసిటీ రామచంద్ర నాయక్ గారికి ఉంది. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, నా ఎంబడి ప్రజలు ఉన్నారు. నేను నమ్ముకున్నటువంటి మా కాలనీ ప్రజలు, మా కాలనీ నాయకులు ఉన్నారు. గత 15 సంవత్సరములుగా ఏకదాటిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను పైసలు ఇస్తలేను, నేను పనిచేసి పెడతా, వాళ్ళకి ధైర్యం ఇస్తా. ఏదన్నా అవసరం ఉందంటే రామచంద్ర నాయక్ దగ్గరికి వెళ్తే పనిచేసి పెడతారు. కొంతమంది ఏమి ఇస్తారంటే ఒక నాయకుని దగ్గరికి వెళ్తారు, రూపాయి ఇస్తారేమని. కానీ నా దగ్గర ఏంటంటే ధైర్యంగా వస్తారు. పెళ్లి అయినా, ఫంక్షన్లో అయినా, చావు అయినా, ఇంకో సమస్య వచ్చినా అన్నకాడికి వెళ్తే ధైర్యం ఇస్తారు. ఇక్కడ వచ్చి చిల్లబడతాడు, ముందు చిల్లబడతాడు, మా సమస్యలని తెలిసిన నాయకుడు అని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు వేరే నాయకుడు ఉన్నారు, టికెట్ ఇచ్చిండ్రు అనుకో, జనరల్ వచ్చింది, టికెట్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఈరోజు ₹1,00,000 ఖర్చు పెడితే రేపు కోట్లు సంపాదించుకొచ్చే ఆలోచనలో ఒక ఓటుకి ₹5,000 ఇస్తాడు, తర్వాత కనబడాడు. కానీ రామచంద్ర నాయక్ పార్టీ గెలిచినా గెలవకపోయినా ప్రజల్లోనే ఉంటాడు. అది ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు 5,000 ఇచ్చినా నేను ₹1,000 మాత్రమే ఇస్తా. నా దగ్గర ఉంటే ఇస్తా, లేకుంటే అందరికీ దండం పెట్టి అందరిలాగా నేను చేయను. నా దగ్గర ఉంటే ఖర్చులకు వాళ్ళకు రోజు పని చేపించుకుంటా కాబట్టి భోజనం పెట్టుకొని చేసుకునే ప్రయత్నం చేస్తాను. కరెక్టే. ఇప్పుడు ఈ కలియుగంలో ఎట్టు నడుతుంది రామచంద్ర నాయక్, ఇప్పుడు तारसरी का आदमी कतराई को अपने పిసానరతో కామద్దని. ఇప్పుడు పైసలు ఉంటేనే పని, లేకుంటే టికెట్ నుంచి మొదలు పెట్టుకుంటే రేపు కాదు, ఇప్పుడు క్షణం ముందు ఓటేసేంత వరకు పైసతోటే పని అయిపోయాయి. ఇప్పుడు పైసతోటే పని అని అందరికి తెలుసు, పచ్చ నోట్లు లేనిదే పని జరగదని అందరికి తెలుసు. పచ్చ నోటు ఇంజో మా పార్టీ నాయకులు ఉన్నారు, మా పార్టీ పనిచేస్తారు. లేకుంటే మీలాంటి దాతలు చాలా మంది ఉన్నారు. రామచంద్ర నాయక్ని గెలిపించుకుంటే మాకు పనులు జరుగుతాయని కాలనీవాసులు చెప్తున్నారు. అన్న నేను పని చేసినా సరే నీకు ₹1,00,000 ఇవ్వగలుగుతానా, మీరు నిలబడండి అని చెప్తున్నారు. మా సమస్యలన్నీ అట్లే ఉండిపోయినాయి. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయి అంటే నువ్వు కాలనీలో ఉంటాయి, ఆ కాలనీలో ఉన్నప్పుడు ఏ సమస్య అయినా ముందు లేవడుతుంటే కొంచెం అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉంటే బాగుండు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మా సమస్యలు అన్నీ అట్లే ఉండిపోతున్నాయి, మీరు ఈసారి పోటీ చేయండి, మేము కూలి పని చేసినా సరే మేము ₹1,00,000 50,000 నేను ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని మా కాలనీ ప్రజలే మాకు అంటున్నారు. ఆ ధైర్యం నాకు ఉంది. సరే, ఇప్పుడు తమ్ గెలిచినా కానీ మీరు గెలవాలని మీ ప్రజలకు ఉన్నప్పటికీ అది సరే, అది ఏదేమైనప్పటికీ జిహెచ్ఎంసీ అయిపోతే ఎవరేం చేయలేరు, కానీ కార్పొరేషన్ ఉంటే ఖచ్చితంగా అది అయితే. కానీ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అన్న, నిజాంపేట మొదలు పెట్టుకొని బాచ్పల్లి, బోరంపేట అక్కడ వరకు ఒక ఫ్లైఓవర్ గత 5-6 ఏళ్ల నుంచి అది అట్లనే ఉంది. అసలు ఖాయం ఓరు మత్రపత్రం ఖాయం, ఏమైనా డబ్బులు ఇచ్చి ఏమైనా అక్కడికక్కడ కాంటాక్ట్ అయిపోయిందా, లేకుంటే ప్రభుత్వం మార్పిడి జరగడం వల్ల కత్తికో కాయంకో చన్నికి లోపం ఓరు బారేమా, దాని గురించి మీ గతంలో మాజీ మంత్రివర్యులు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, అదే పాలమ్మిన పూలమ్మిన అంటాడు చూడు, ఆ వ్యక్తి ఎంపీగా ఉన్నప్పుడు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే నిజాంపేట ఎక్స్ రోడ్ ఉందో అక్కడి నుండి బాచ్పల్లి వరకు ఫ్లైఓవర్ రోడ్ రావాలని చెప్పేసి అప్పట్లోనే రోడ్డు శాంక్షన్ అయింది. శంకుస్థాపన వేసిండు, తీస్తా అని చెప్పి ఆయన కూడా అందరితో మాట ఇచ్చిండు. అప్పుడు ఏది టీడీపీ పార్టీలో ఉన్నారు ఆయన గారు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వచ్చిండు. 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 15 సంవత్సరాలు నడుస్తుంది. తర్వాత కూడా మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా సమస్య బయటకు వచ్చింది. మొన్నటి కూడా ఎలక్షన్ టైంలో కూడా ఆ రోడ్ని చేస్తామని చెప్పారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కాదు, అక్కడ ఉన్నటువంటి మల్లంపేట కూడా ఉంది. మల్లంపేట కూడా దుందిగల్ మున్సిపాలిటీలో వస్తుంది. నిజాంపేట ఎక్స్ రోడ్ కాడ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు 11.5 కిలోమీటర్స్ వరకు దూరం డిస్టెన్స్ ఉంది. ఇప్పటి వరకు రోడ్లు చాలా ఇబ్బందులు. ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా మార్గ మధ్యంలో ప్రసమయ్యే రోజు, నిత్యం కూడా రద్దీ. సాయంకాలము ఉదయం పూట అయితే నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం తెలుసు, కానీ అది నేను చేసే పని కాదు. మా నాయకులు ఎవరైతే ఎంపీ నిధులతోటి ప్రభుత్వం కేటాయించాలి, దాన్ని కూడా ఇప్పుడు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నేను కనుక మా కాలనీ నాయకులందరూ కూడా కార్పొరేటర్ని అభిమానించి గెలిపిస్తే కనుక ప్రజల కోసమే పాటుపడి పని చేపిస్తాము. అలాగే నిజాంపేట జేఎన్టీ నుండి ప్రగతి నగర్గా చెరువు మధ్యలోకి వెళ్ళి రోడ్ ఉంది. అక్కడ కూడా ప్రతి నిత్యం కూడా ట్రాఫిక్
చాలా ఈ సమస్య మామూలు సమస్య తీవ్రమైన సమస్య. దానిలో కూడా హైకోర్టు నుండి కూడా ఉన్నటువంటి జేఎన్టీ నుండి పర్వత చెరువు వరకు రోడ్డు ఎడల్పు చేయాలని చెప్పేసి కూడా డిస్టెన్స్ చేయాలని చెప్పి గోడలకు మీటర్ కూడా వేసిండ్రు. అది కూడా దాదాపుగా ఒక 10 సంవత్సరాలు కావస్తుంది. అక్కడ ప్రగతి నగర్ ఒక ఫౌండర్ ఒక అతను ఉంటాడు. ఏ పార్టీ మారితే ఆ పార్టీలోకి వచ్చి అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఆయనకు ఆ చెరువు బాగా చేయాలని చెప్పేసి ప్రగతి నగర్ వాసులు అందరూ కూడా ప్రతి ఇంటి నుండి 500 రూపాయలు ప్రభుత్వం తరపున దాదాపుగా 70 కోట్ల రూపాయలు ప్రగతి నగర్ అంబేడ్ చెరువుకు సుందరీకరణ చేయాలి, రౌండ్ వాకింగ్ ట్రాక్ చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి కేటీఆర్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంతకుముందు మన ఐటీ శాఖ మంత్రి వర్యులు ఉన్నారు, ఇప్పుడేమో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు బాగా తెలుసు టీఆర్ఎస్ నాయకులకు. ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యే ఆయన వివేకానంద గౌడ్ గారు, మరి ఎమ్మెల్సీ రాజు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కార్పొరేటర్లు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులే కొంతమంది ఉన్నారు అక్కడ. మరి వాళ్ళకు కూడా బాగా తెలుసు. మరి దాదాపుగా 70 కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చినట్టు సొమ్ము మరి ఎక్కడ పోయిందో ఒకసారి వివేకానంద గౌడ్ గారు తర్వాత కేటీఆర్ గారు చెప్పాలి. ఆ ఉన్నటువంటి కాలేజ్ జనాలు కూడా తెలుసుకోవాలి. మరి దానికి కూడా రోడ్డు కూడా శాంక్షన్ అయినట్టు రోడ్డు ఎట్టబోయింది. మరి చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యను తీరుస్తానని చెప్పి కూడా వివేకానంద గౌడ్ గారు ఎలక్షన్లో కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది. అది మర్చిపోయారు. ప్రజలకు ఎలక్షన్ టైం మాత్రమే ప్రతి సమస్య గుర్తుకొచ్చి చెప్తారు, తర్వాత మర్చిపోతారు. అటువంటి నాయకుడు అవసరం లేదు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు స్టెప్ బై స్టెప్ ఒకటే రోజులు కాకుండా కనీసం సంవత్సరానికి 2 సంవత్సరాల కన్నా ఇప్పటికైనా కూడా తీర్చే నాయకుడన్నా కావాలి. కుత్బుల్లాపూర్లో, మేడ్చల్ మల్కాజ్గిరిలో ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చినారండి. లోకల్లో ఏమో ఎమ్మెల్యే గారిని ఇచ్చినారు, టీఆర్ఎస్ పార్టీ నాయకుని గెలిపించినారు. మల్కాజ్గిరిలో వచ్చేసి బీజేపీ నాయకుని ఎంపిక చేసినారు. రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. 3 పార్టీలు ఉన్నాయండి. ఈ 3 పార్టీల్లో సమన్వయం లేక పనులన్నీ ఆగిపోతున్నాయి. అంటే ప్రజల తీర్పు అలా ఉంది. నేను ఇప్పుడు కూడా అలాగే ఏమంటున్నానంటే, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ డ్రైనేజ్ రోడ్ల పోతే పారుతున్నది, దోమలు అయితే విజృంభిస్తూ ఉన్నాయి. ఈగల దోమలకు విభజించినప్పుడు ఏ నాయకుడు ఇప్పటివరకు పట్టించుకున్న నాదులు గతంలో లేరు, ఇప్పుడు కూడా లేరు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు, సారాసీసకు, చీరకు లొంగకుండా వాళ్ళు ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే ప్రజల సమస్యలు తిరుగుతున్నారో, ప్రజల సమస్యలు తెలుసుకుంటారో, మా కోసం పనిచేయగల పలాని వ్యక్తి అని గుర్తించినప్పుడే అతనికే ఓటు వేయాలని నేను కోరుకుంటున్నా. పనిచేసే వ్యక్తినే గెలిపించుకోవాలి, చదువుకున్న వ్యక్తినే గెలిపించుకోవాలి. డబ్బు చూసి, మార్బలం చూసి, ఇంకా తెల్ల సెట్ చూసి ఓటు వేయకండి అనేసి నేను ప్రజలను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బంజారా గురుమాటి దగ్గర కొరికార घणे मन क्या सामलाचा आपण भी आसा अमेरिकन बोले रही అయితే సో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా వరకు మన బంజారా నాయకులు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 2,50,000 జనాభా ఉంటుంది, 1,80,000 ఓటర్లు ఉంటారు. కాబట్టి నేను తెలుగులో మాట్లాడుతూ వస్తుంది, ఇది అందుకనే తెలుగులో మాట్లాడుతాను. ఖచ్చితంగా. ఇప్పుడు చివరిగా మీకు అంటే నేను అడిగేది కాదు, ప్రజలందరూ అడిగేది, మరి ఎంతసేపు ఇప్పుడు ప్రభుత్వం మారితే నాయకులే మారుతారు, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇప్పుడు నాయకులంతా ఒకటే, సీఎం రేవంత్ అయిండు. ఇంతకుముందుకే అంటే ఎవరి దశ ఎట్లా మారుతుందో తెలియదు, అది ఏదో రకంగా అయిపోతూ ఉంటుంది. అయితే గత ప్రభుత్వాలైనా చజేపర వాళ్ళ మీదనే దుమ్ము పోసే, ఎందుకంటే ఎంతసేపు ఏలెత్తి చూపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నది, అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మేయర్ ఎలక్షన్ దాకా ఇప్పుడు అవుతూ ఉంది. మరి 10 ఏళ్ళు మీరు అప్పు చేసిర్రు అని చెప్పి తిడుతూ ఉన్నారు. ఈ హనుక్కిదే అని మీరు అనే బదులు ఇప్పుడు సంవత్సరంలోనే 10 ఏళ్ళు చేసే అప్పు కంటే ఎక్కువ చేసిర్రు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అసలు ఈ స్థానిక ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ గెలుతుందా? అసలు గెలిచగా? తప్పకుండా గెలుస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుందంటే, రైతులకు గత 10 సంవత్సరంలో మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు కేవలము నెలకు, సంవత్సరానికి మాత్రమే డబ్బులు ఇచ్చుకుంటూ పోయినారు. అసలు అట్లే ఉంది, అసలు అట్లే పెట్టుకొని, కుప్ప అట్లే పెట్టుకొని కొసరు ఇచ్చుకుంటూ పోయినాడు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ మొత్తం కూడా సహా చేసి అందరికీ. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. 100 మందిలో ఒకరికి కాకపోవచ్చు, 100 మందిలో ఒకరికి కాకపోవచ్చు. అది 100 మందిలో ఒకరికి కూడా రేపు రాబోయే సంక్రాంతి తర్వాత కూడా సంక్రాంతి కనుక 100 మందిలో ఒక్కటి కాదు, 100లో ఒక్కరికే వచ్చింది, మిగతా అంటారు జనాలు. మీరు వెళ్ళి ప్రతి ఊర్లలో కూడా పల్లెటూరులో తెలుసుకోండి, రైతులతో తెలుసుకోండి. నేను మా ఊరు వెళ్ళినప్పుడు, పక్క ఊరు వెళ్ళినప్పుడు అడుగుతుంటా కదా, అన్న మాకు దాదాపుగా మా అందరికి వచ్చింది ఒక వ్యక్తికి అట్లా కొంచెం ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ కానీ లేకుంటే ధరణిలో ఉన్నటువంటి లోపాల ద్వారా అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని అక్కడక్కడ 100 మందిలో ఒకరికో ఇద్దరికో రాకపోవచ్చు. అది కూడా సర్వే చేసుకొని దాని ఏమున్నాయో ఏం లేవో చూసుకొని
దానిలో మళ్ళీ కూడా వాళ్ళకి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, రాత్రి కూడా చెప్పడం జరిగింది. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ ఒక్క పేదవానికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి 10 ఏళ్లలో ఎవరు పిల్లలు పెళ్లి చేసుకోలేదా, సంసారాలు వేరే పెట్టుకోలేదా, అదలుగా లేదా, ఎందుకు ఇవ్వలేదు? మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇవ్వలేకపోయినాడు? లక్షల డబుల్ బెడ్రూమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాదాపు 80% నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినట్టు డబుల్ బెడ్రూమ్ ప్లాటు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఒక్కరికి కూడా ప్రజలకు ఇవ్వలే కదా. ఎక్కడిచ్చారు? ఇప్పుడు కూడా చూడు, నిజాంపేటలోనే ఉన్నాయి కదా, పడాబడిపోయినాయి. ఎవరికి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి తొందరలోనే ఏమున్నాయో సర్వే చేసుకొని ఎవరెవరికి ఇల్లు లేదో ఇల్లు వారికి ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే లోన్లు వచ్చినాయి, వాళ్ళకే 4 వీలర్ లోన్లు వచ్చినాయి, వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కోట్లాధిపతి ఉన్నకే వచ్చినాయి, పేదవాళ్ళకి ఎవరికి రాలే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సర్వే చేసి ఇంటింటికి సర్వే చేసి అసలైన అర్హులు ఎవరో, ఇల్లు లేని వారు ఎవరో వారికి మాత్రమే కేటాయించడానికి సమయం తీసుకుంటున్నాం. సంక్రాంతి పండుగ తర్వాత డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అన్నీ కూడా తొందరలోనే అవుతున్నాయి. చలో చివరిగా మీకు పార్టీ నుండి ఏదైనా మంచి ముచ్చట చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇంకా చేయబోయేది ఏం లేదు, చేసింది ఏం లేదు, కానీ ఎవరి వాళ్ళదే చెప్పుకుంటా ఉంటారు. చివరిగా ఎవరిది వాళ్ళగా మేము వాస్తవం మాట్లాడుతున్నాం, పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడతాము. ఇవన్నీ పథకాలు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఉంది అంటే ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, నిజాంపేటలోనే కాదు దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నా, సంపన్న వర్గాలు ఎవరైతే ప్రజల ఫాలోయింగ్ ఉందో వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళి లైన్లో నిల్చొని పెద్ద పెద్దలు ఓటేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూపించుకోవాలి ఓటేషన్ అని చెప్పి. లేకుంటే ఆయన రేపు పొద్దున ఫోటో ముందులో కానీ మీడియా ముందులో రాకుంటే పలాని హీరో కానీ ఇంకోరు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు అరే ఎక్కడ పోయిన రాలేదు అనుకుంటారని చెప్పి వాళ్ళు మాత్రమే వెళ్ళి లైన్లో వేస్తారు. కానీ ప్రజల్లో గుర్తింపు లేని నాయకులు చాలామంది, కోట్లానికి కోతి ఉన్నారు, చాలామంది గుర్తింపు లేదు. కానీ వాళ్ళు వచ్చి లైన్లో ఓటు వేయరు. ఎందుకు వేయట్లేదంటే లైన్లో నిల్చోవాలి. ఒక ఇంట్లో ఓటు 4 ఉంటే ఒకరికి ఒక బూత్లో ఉండదు, 4కి 4 బూత్లో ఉంటుంది. అది ఎక్కడ ఉందో తెలియదు, అయోమయంలో ఉంటారు. కాబట్టి ఎలక్షన్ కమిషనర్ గారు ఒకటి గుర్తుపెట్టుకొని ఎవరు ఏ డివిజన్లో ఉంటే ఆ డివిజన్లో వారిగానే ఓటేసే విధంగా చేసుకోవాలి. 99% ఓటు బ్యాంకు వేసే విధంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే 99% ఓటింగ్ శాతం జరుగుతుందో అప్పుడే చదువుకున్నటువంటి వాడు, నీతి గల్లవాడు, ప్రజలను పనిచేసే నాయకుడు మాత్రమే గెలవగలుగుతాడు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇంట్లో 4 ఉన్నారు, నీకు నచ్చిన వ్యక్తిని చేసుకోవాలంటే నీకు అవకాశం లేకుండా పోతుంది. అది ఎన్నికల కమిషనర్ గారు గుర్తించుకొని రేపు హైదరాబాద్లో వచ్చేటువంటి ఎన్నికలు కానీ ఊర్లో అయితే పక్కా ఉంటుంది. ఊర్లో కాబట్టి 4-5 బూతులు ఉంటాయి, మనిషిని ఈజీగా గుర్తుపట్టగలుగుతాడు. అని ఇది హైదరాబాదు మహాసముద్రం. నిన్ననే ఒక అతను నా దగ్గరికి వచ్చారు ఓటరు, అన్న మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయన్న, 2 ప్రగతి నగర్లు ఉంది, ఒకటేమో బాస్పల్లిలో వచ్చింది, ఒకటేమో ఇక్కడ మన బోరంపేట కాదు సూరారంలో వచ్చింది. 4 ఓట్లు ఉన్నాయన్నా, ఎక్కడ ఒక నాయకుని గెలిపించుకుందామంటే నా డివిజన్ 32 డివిజను, మీకు వేద్దామనుకుంటే అవకాశం లేదన్న, ఓటర్లు మార్చండి అన్న, మా డివిజన్లో మీకు వేసే విధంగా మార్చుకుని అంటున్నారు. అట్లా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నాయకులు కూడా ఏకదాటిగా ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తారంటే అతను గెలిస్తే బాగోదు. చాలామంది అంటారు మేమే గెలవాలి, ఎప్పటికీ మేమే ఉండాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఓట్లని చీల్చేసి ఏమంటారు నీటిలో ఉసుకల్లో బియ్యం పోసినట్టు అది చేస్తున్నారు. అలా చేయకుండా దానికి చేస్తే డివిజన్ వరకు చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ధన్యవాదాలన్నా, ఎందుకంటే మంచి ముచ్చట్లు 4 ముచ్చట్లు అయినా కానీ నలుగురికి అర్థమయ్యే రీతిగా చెప్పారు. నిజంగా रामचंद्र नायक तो तमें सेन मालूम से कर कति होता है अपन गोरमाटी कुणसी नायक रहते अपन साथ दे रोज अपन हक छौ जरूर भाली भलाते हमें 4 मंची वाते को 4 मंची खसल खबर को जरा हजर तो भी हमार राम राम जय शिवलाल गोरे वाते किन कारण से गोरे वाते मन परफेक्ट वाचे गोर मतम वाते करू छम अब मार्च चारे भी मार गोर भाषा वाते करे मार घरे में हम गोर वाते करता मैं कोरे कसन वाते करो कनगतो మా కొద్దుగో వాత నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు మొత్తం సామాన్లు కన్నా అర్థం కొనుకరన్న వాతే కరో తప్ప మార గోరే వాతే కరతో ఫీలింగ్ చేయమ మా కత్తి జావతో బి గవర్నమెంట్ మన దేకన్ ఒడకలుమ రామ్ రామ్ బియాకన్ కు జై శివలాకన్ కూచుమ రామ్ రామ్ కోరికరం బి జై శివ మన దేకతో రామ్ రామ్ బియాకన్ కోరికరం మన ఉల్టా కేలా జూమ్ పరిచయం కూచు ప్రతి ఒక్కన పరిచయం కూచు గవర్నమెంట్ నచ్చదకన్ రాష్ట్ర మచ్చదన్ సేన్ క్యాంకరకతో గోరే వాతే పక్కా ఆవ గోరున్ మ గౌరవించరోచు मार सेवलाल महाराज अड़गू जाड़े मन नड़चु मार सेवलाल सेना कुणको टीम्स को टीम में काम करूँ मार प्रजल कన్నా काम करूँ तपकुंडा सेन आप गोरमाट सेन राम राम कतिरतई गोरे राज्यमाणु तेलंगाना में दिल्ली कोटा पर भी आप गोरे राज्यमाणु कर अपन महाराज सेवलाल भी अपने सेन आंग सलाणु कर तो भी कर जय सेवलाल जय जय सेवलाल।